కొన్ని వార్తలు ఆహ్, చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెప్పకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ కదా ఇది అనిపిస్తది. చెబితేనేమో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకేంటంటే ఒక అవేర్‌నెస్‌లా ఉంటది. ఆహ్, ఇదే తరహా కంటిన్యూ చేసే వాళ్ళకి ఒక హెచ్చరికలాగా ఉంటది. కాకపోతే తెలియని వాళ్ళతోనే ఒక బాధ. అవునా! ఏంటిది అని మళ్ళీ తెలుసుకోవడానికి ట్రై చేసి దాంట్లోకెళ్తారు. ఆహ్, ఇప్పుడు నేను చెప్పే న్యూసు థర్డ్ పార్టీ వాళ్ళెవరైనా ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మూడో ఎగ్జాంపుల్ వాళ్ళెవరైనా ఉంటే, దయచేసి అవునా ఏంటిది అని మాత్రం దయచేసి కొట్టి చూడకండి. మనకు అనవసరమైన విషయం ఇది. తెలిసిన వాళ్ళకైతే ఓకే. విషయం ఏంటంటే ఒక యూట్యూబర్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి పేరు కంబేటి సత్యమూర్తి. వైరల్ 007 వైరల్ హబ్ 007 అనే ఛానల్. ఇప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేసి మాత్రం చూడకండి. అది అందుకే చెప్తున్నా. ఇదొక భయం మళ్ళీ. అలా అని మాట్లాడకుండా కూడా ఉండలేం. నిన్న నారా లోకేష్ గారు కూడా చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా అడ్డమైన వీడియోలన్నీ పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తది అని చెప్పి కూడా తను వార్నింగ్ ఇచ్చాడు. ఈవెన్ దో నౌ ఈ అబ్బాయి ఛానల్ 2018 నుంచి ఉంది. ఇప్పటిది కాదు. 2018 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7, 8 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ ఉంది. కరోనా టైంలో పెట్టాడేమో వీడు. అవునా? లేదు లేదు. కరోనా కంటే ముందు నుంచే వచ్చింది. సో, వివరాల్లోకెళ్తే ఏంటి కంటెంట్? ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది చాలా వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది కొంచెం ఎక్కువ సేపే మాట్లాడాలి. భరించండి దయచేసి. యూట్యూబ్‌లో చాలా వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు. ట్రావెల్ వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు. టెంపుల్ కంటెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. స్టైలింగ్ ఇవి చెప్పేవాళ్ళు ఉన్నారు. దుస్తులు కానీ, మేకప్ కానీ వాటెవర్. ఆబ్వియస్లీ అందరికీ అలవాటైన వంటలు ఇవి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇవంతా ఓకే అబ్బా! అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్. కొంతమంది సైంటిఫిక్ నాలెడ్జ్ ఇస్తా ఉంటారు. ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డాక్టర్ వీడియోలు, లాయర్ వీడియోలు ఇట్లాంటివన్నీ. ఇంజినీరింగ్ సంబంధించినవి, న్యూ ప్రోడక్ట్ లాంచెస్, వాటి రివ్యూస్, ఎక్కడెక్కడ డిస్కౌంట్లు ఉంటాయో చెప్పేవి. అయితే కొంతమంది ఏంటో మరి వ్యూస్ కూడా అలాగే ఉంటాయి, సబ్స్క్రిప్షన్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న అనాన్వేష్ అనే అబ్బాయి గురించి మనం మాట్లాడాం మొన్నటి వరకు. వాడు పెట్టేదే చెత్త కంటెంట్. ఎక్కడెక్కడో దేశ విదేశాలకు పోతాడు, సంతోషమే. ఆ దేశ సంస్కృతులు మనకు చెప్పడు, అక్కడున్న రుచులు పరిచయం చేయడం, అక్కడున్న దరిద్రాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాడు. ఇది దరిద్రం అని. ఇకపోతే కూర్చొని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే తయారయ్యారు. మూతి మీద మీసాలు ఉండవు వాడికి. ఈమె కూడా కొంచెం అంటే ఎట్లా చెప్పను, స్కూల్ స్టేజ్‌కి ఎక్కువ, కాలేజ్ స్టేజ్‌కి తక్కువ. ఆ మధ్యలో ఉంటారు. వాడు కూడా అంతే అలాగే ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళయ్యి వాళ్ళు భార్యాభర్తలుగా ఒక లైక్ ఒక జీవితాన్ని స్టార్ట్ చేసినట్టు వాళ్ళు ఇన్‌స్టాలో ఆ చెండాలాన్ని వాళ్ళు అప్‌లోడ్ చేస్తూ ఉంటే రోజు, వీళ్ళేం చేస్తారంటే వాళ్ళని కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. మీరు ఎలా పరిచయం ఏంటి? ఏది మీరిద్దరు ముద్దు పెట్టుకోండి ఒకసారి. మీరు రాత్రిపూటకి ఎలా పడుకుంటారు? పడుకున్న తర్వాత మొదటి చెయ్యి ఎక్కడేస్తారు? ఆ తర్వాత కాలెక్కడేస్తారు? ఏమేమి చేస్తారు? ఇట్లాంటి దరిద్రాలన్నీ ఇంటర్వ్యూలు చేయడం. సరే వాడు చేశాడు ఓకే. చూసే మీకు సిగ్గు లేదా? నిజంగా చెప్తున్నా ప్రామిస్. ఎవరు ఫీల్ అయినా నేనేమనుకోను. మీరు చూస్తున్నారు అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కూడా అలాగే ఉన్నాయి. లక్షలు సబ్స్క్రైబర్లు. అంటే ఏ దరిద్రాన్నన్నా చూసేస్తారా? అలా ఎలా? పోనీ పర్లా అంటే కొంచెం ఫన్నీగా ఉండి ఇప్పుడు కొంతమంది కుక్కల్ని పెంచుతూ ఉంటారు. వాళ్ళు చేసే అల్లరిని చూపిస్తారు. చిన్నపిల్లలు చేసే అల్లరిని చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే స్టార్టింగు అరే ఏంటిది అనుకున్నాం కానీ తర్వాత నిజంగా నచ్చింది. మతిస్థిమితం లేని ఒక అమ్మాయింది ఇన్‌స్టాలో వీడియోలు పెట్టేవాళ్ళు. పేరేదో ఉండే అమ్మ చిట్టి తల్లియో ఏంటో. ఆ అమ్మాయికి పార్సెల్స్ వచ్చినా ఆమె ఎలా రియాక్ట్ అవుతది? ఫుడ్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతది? ఏదన్నా ప్రదేశాలకు తీసుకెళ్తే ఎలా అది ఇన్ఫర్మేటివ్ వీడియోనే నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే అలా మానసికంగా ఉండేవాళ్ళు చాలామంది ఇళ్లలోనూ ఉన్నారు. వాళ్ళకి అంటే లైక్ వాళ్ళని కూడా మనం పెంచే తీరు, విధానం ఎలా ట్రీట్ చేయాలి? అంటే మిగతా సేమ్ అదే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో వీళ్ళకది ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. అది అది బానే ఉంది.
ఇట్లా బోల్డన్ని వీడియోలు చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం టార్గెట్ చేసేది ఎవరిని అంటే, నేను టార్గెట్ చేసేది ఎవరిని అంటే, ఈ జెన్ జీ జనాలున్నారు గదా! వీళ్ళని టీనేజ్ అనాలా? లేకపోతే ఆహ్, ఇంకేం ఏజ్ అనాలా? అంటే ఇప్పుడు ఆహ్, 13 నుంచి టీన్‌లు స్టార్ట్ అయినప్పటి నుంచి టీనేజ్. కానీ 9, 10, 11, 12లో గూడా వీళ్ళు టీనేజ్ లానే ఫీల్ అవుతా అప్పటికే ఫోన్‌లు గావాలి గదా! అవును. ఫోన్‌లు గావాలి ఖచ్చితంగా. నీకు కొంచెం అంటే ఈ ఫోన్‌లు గూడా కర్మగాలి కరోనా మనకు అలవాటు చేసింది. ఆ కరోనా టైంలో ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పి గవర్నమెంట్ అందరికి ఫ్రీగా ట్యాబులు పంచిపెడితే, ఆ ట్యాబ్ కాస్త ఈ టచ్ స్క్రీన్‌లు అలవాటైపోయి ఫోన్‌ల దగ్గరకొచ్చేసారు జనాలు. మళ్ళీ మామూలు ఫోన్‌లు ఇస్తే ఒప్పుకోరు. వీళ్ళకంటే ఒక టేస్ట్ ఏడుస్తదనమాట. ఆన్‌లైన్‌లో చూసి, రివ్యూలు చూసి, దాంట్లో కెమెరా క్వాలిటీ బావుండాలి. వీళ్ళు మరి జేమ్స్ కెమెరాన్ సినిమాలు తీస్తారేమో తెలీదు. ఆ కెమెరా క్వాలిటీలు బావుండాలి. ఇక్కడ నుంచి జూమ్ చేస్తే చందమామ గూడా దగ్గరుండి ఇలా తిరుగుతా కనబడాలి. నెక్స్ట్ ఇంకొంచెం 13, 14 అంతేలే ఇదే ఏజ్. ఆ టీన్ పడ్డ తర్వాత వెంటనే బండుండాలి. నార్మల్ బండిస్తే సరిపోదు మనకి. అంటే కనీస అవసరాలకి ఒక ఎలక్ట్రానిక్ స్కూటీయో లేకపోతే యాక్టివాలో ఇస్తే సరిపోవు. ఖచ్చితంగా ఇట్లా నడిపే బండ్లు గావాలి. అది గూడా పెద్ద సౌండ్ డగ సౌండ్ రావాలి. మొత్తం ఈ కాలనీలో బండెళ్తుంటే అవతలున్న 16 కాలనీలకు వినబడాలి. పక్కూరికి వినబడే సౌండ్ ఉండాలి. నెక్స్ట్ దాంట్లో కూర్చునే విధానం ఇట్లుండాలి. అది దాని స్పీడు, మైలేజ్ మినిమమ్ 3,00,000 ఉండాలి. లేకపోతే అసలు బండి గాదది. అసలు బండే గాదది. అవసరం గూడా లేదు. నెక్స్ట్ ఇంకా దగ్గరలో ట్యూషన్‌కి ఏమన్నా వెళ్తారేమో సైకిల్స్ కొనిద్దామంటే, ఆ సైకిల్స్‌లోనూ ఇవాళ రేపు నిజంగా చెప్పాలంటే 25,000 పెట్టకపోతే నార్మల్ సైకిల్ కూడా రావట్లా. అందులోనూ వాళ్ళకి బైక్ లాంటి ఫీచర్లు ఉండే సైకిళ్ళు కావాలి. గేర్లు అన్నీ ఉండాలనమాట వాటికి. ఇట్లా తయారైపోయారు పిల్లలు. సరే వాళ్ళేదో ముచ్చట పడుతున్నారు కదా అని కొనిస్తారు. ఎందుకు కొనిస్తారో తెలుసా పేరెంట్స్? మీరు చాలామంది పేరెంట్స్‌ని తిడతారు గానీ, నేను అది ప్రేమే అంట. రీజన్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్ అది. నాకు సైకిల్ కొనిస్తేనే అంటే నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. నాకు సైకిల్ కొనిస్తావా అని అడుగుతారు. ఓకే. వీడు కొనిస్తా అనే మాట ఇస్తే గానీ వీడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోడేమో అని వీళ్ళు హామీ ఇస్తారు. వాడు కూడా పాపం కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అరే సైకిల్ కొనిస్తా అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ బైక్ కొనిస్తా అంటే 10th ఏ గ్రేడ్‌లో పాస్ అవుతాడేమో. నెక్స్ట్ ఇంకేదన్నా కొనిస్తే రావట్లేదా? ఓకే. రిపీట్. నెక్స్ట్ ఇంకేదన్నా కొనిస్తే వీడు ఇంటర్మీడియేట్‌లో ర్యాంకులు తెచ్చుకుంటాడేమో, ఎంసెట్ సాధిస్తాడేమో అని చెప్పేసి పాపం వాళ్ళు కొనిస్తా ఉంటారు. ఈ పేరెంట్స్ అందరూ కూడా బ్లాక్‌మెయిలింగ్‌కి అలవాటు పడిపోయారు. అండ్ వీడికి తెలిసినని వాళ్ళకి తెలియదు. వీడికి ఫోను పేరెంట్స్ కొనివ్వాలి. కానీ ఆ పాస్వర్డ్‌లు మాత్రం పేరెంట్స్‌కి తెలియకూడదు. అడగకూడదు. అడిగితే నా పర్సనల్ అది మీరు నన్ను నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఒక కొత్త రకమైన స్టేట్మెంట్లు. నెక్స్ట్ అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారంటే ఒక రకంగా ఉంటారబ్బా. అంటే బాడీ షేమింగ్ చేయట్లే నేను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఏదో ఒక రకంగా ఉంటారు వీళ్ళంతా. చిచ్చోర బ్యాచ్ అంతా ఉంటది. వీళ్ళందరూ కలిసి పెట్టుకునే మీటింగ్‌లేంటో తెలుసా? మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లెయింట్లు. మా నాన్నరా అసలు ఏంటో ఒక రకంగా నన్ను అసలు అటు పోనివ్వడు, ఇటు పోనివ్వడు, అది ముట్టనివ్వడు, ఇది తాకనివ్వడు. మా మమ్మీ అయితే ఇంక అసలు రాక్షసి. నన్ను అలా అది తినమంటది, ఇది తినమంటది. ఒరేయ్ బాబు! విషాలైతే పెట్టట్లేదు కదా మీకు. బాబులో, అమ్మలో ఎవరైనా సరే. విషాలైతే పెట్టట్లా. ఇంకేమీ చేయట్లా. మంచికే చెప్తా ఉంటారు. కానీ వీళ్ళేంటో కంప్లెయింట్స్ అలా ఇస్తా ఉంటారు. ఇట్లాంటి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా వీళ్ళ గురించి అంటే, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఇండిపెండెన్స్ వాళ్ళకి వాళ్ళే తీసుకొని ప్రేమలు, పెళ్ళిళ్ళు అని ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయి అడ్డమైన రాచకార్యాలన్నీ చేసి పనికిమాలిన పెంట వీడియోలన్నీ ఇన్స్టాలలో పెడుతుంటే ఆ దరిద్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఇంకో దరిద్రుడు వచ్చి వీళ్ళని ఇంటర్వ్యూ చేసి మీరు అని మైకులు పెట్టి చెప్తే వాళ్ళు మేమేదో నన్ను పిలిచాడంటేనే మేము ఇంత పెద్ద సెలబ్రిటీలో అని వాళ్ళు ఫీల్ అయ్యి వీడికి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో వీడు అడ్డమైన లైక్ ఇంటిమసీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడగడం
వాళ్ళు కూడా ఏదో గొప్ప విషయం సాధించినట్టుగా చెప్పడం, అవన్నీ అప్లోడ్ చేయడం. ఇదేమవుతుందంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు చెప్తున్నా, పోర్న్ కంటెంట్ కిందకే వస్తుంది. అండ్ ఇంటర్నెట్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఇంటిమసీ వీడియోలు పెట్టడం చాలా 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 పెద్ద నేరం. స్కూల్ పిల్లల కాలేజీల్లో కెమెరాలు పెట్టినా ఏం చేసినా ఇవన్నీ చాలా పెద్ద నేరం. వాటిని అప్లోడ్ చేయడం కూడా నేరమే. అది నేరం అయినప్పుడు అంటే ఖచ్చితంగా పోర్న్ వీడియోలే అవసరంలా, అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వీళ్ళ ఆనందాన్ని తీర్చుకొని అప్లోడ్ చేయడం కూడా నేరమే ఇంకా చెప్పాలి అంటే. అందుకని చెప్పేసి ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ వీడు, ఇంకా చాలామంది ఉన్నారు. పబ్లిక్ టాకులు అండి, మైకులు పట్టుకొని వెళ్తూ ఉంటారు, అమ్మాయిలు కనిపిస్తే ఇంకా డబుల్ మీనింగ్ డైలాగులన్నీ అడగడం. ఆ డబుల్ మీనింగ్ డైలాగులన్నీ వాళ్ళు కూడా అనర్గళంగా చాలా హ్యాపీగా హుందాగా ఎంతో సంతోషంగా చెప్పడం, దాన్ని ఇన్స్టాలలో యూట్యూబ్లలో వైరల్ చేయడం. సరే, వాళ్ళు వైరల్ చేయడము అంటే ఆ వీడియో వైరల్ అవుతుందని కాదు, మీ మొహాలే మీరు దాన్ని చూడడం వల్ల అది వైరల్ అవుతూ ఉంటాయి. నువ్వు చూడడమే కాక ఆ చెండాలని ఇంకొకడికి పెట్టడం, వాడు చూసి ఇంకో గ్రూపుల్లో వేయడం, అది కూడా నేరమే ఇంకా చెప్పాలి అంటే. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసినంత మాత్రాన వీడే నేరస్తుడని కాదు, అతని వీడియోలు షేర్ చేసే మీరు కూడా నేరస్తులే. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ చిన్నపిల్లలకు సంబంధించి అందరూ ఏంమా మీకు ఏం పుడుతుంది జెన్జీ అని ఒకటి పెట్టుకొని ప్రపంచం అంతా మనకే తెలిసినట్టుగా. మళ్ళీ ఇంకొకటి చెప్పనా, సినిమాలు చూస్తారు, ఈ కామెడీ షోలు చూస్తారు, రియాలిటీ షోలు చూస్తారు. గట్టిగా అడిగితే ఎపిసోడ్ నెంబర్ 236లో ఏమైంది అని అడిగితే అనర్గళంగా చెప్తారు. ప్రీ క్లైమాక్స్ ఏంటి అంటే అసలు అట్లా చెప్పేస్తారు. నెక్స్ట్ వెబ్ సిరీస్ చూస్తారు, సీజన్ 1 ఏంటో చెప్తారు, సీజన్ 2 చెప్తారు, 3 చెప్తారు, 4 చెప్తారు, రాబోయే సీజన్ ఎట్లుంటుందో కూడా ముందే చెప్తారు. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, అంటే మీకు ఈ మెమరీ పవర్ అంత ఉన్నప్పుడు పుస్తకాల్లో ఎందుకు ఉండదు? మరి ఎందుకు 30 మార్కులు, 34 మార్కులు, 35 మార్కులు, 27 మార్కులు, 18 మార్కులు, 2 మార్కులు వస్తాయి? దేనికి వస్తాయి? 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి బ్రో అంటున్నావు, ఇంకేదో అంటున్నావు, చిల్ అంటున్నావు, డ్యూడ్ అంటున్నావు, ఇంకా రకరకాల లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతారు. ఇంగ్లీష్ తప్ప మాటల్లో ఇంకేముండదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్, అదేం ఇంగ్లీషో తెలియదు. ఇవన్నీ మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారు, కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రం గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి, ఏమీ రావు. దాంట్లో అయితే కనీసం మీకు 50 మార్కులు కూడా దాటవు పేపర్ ఇస్తే. అట్లా ఉంటుంది పరిస్థితి. అడ్డమైన అలవాట్లు అయితే చాలా సింపుల్గా ఈజీగా క్షణాల్లో నేర్చుకుంటారు. ఏమన్నా అంటేనేమో సినిమాలు చూసి పాడైపోయారని చెప్పేసి పేరెంట్స్ అంటారు, కానీ సినిమాల వల్ల కాదు, వీళ్ళు తిరుగుళ్ళ వల్ల ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఏదేమైనా సరే, ఇప్పుడు ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నాం. ఈ వైరల్ కంటెంట్ని పోస్ట్ చేసినోడు నేరస్తుడు అని మాత్రం అనుకోవద్దు. దీన్ని వైరల్ చేసే వాళ్ళందరూ కూడా నేరస్తులే. అంటే ఈ రకంగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు కూడా నేరస్తులే ఇంకా చెప్పాలి అంటే. ఇట్లాంటి వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే అందరు, అంటే వీడి వీడియో వేయగానే అందరు ఇట్లా కళ్ళు కాయగాసలే ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూసి 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 ఈ కంటెంట్ని బీభత్సంగా ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు. అందరికీ వద్దన్నా కూడా కొంతమంది మొబైల్స్లోకి వచ్చేస్తూ ఉంటే పాపం వాడు కూడా పైకి కిందికి అనలేక చూస్తాడు. అలా చూసి ఆ చెండాలని నేర్చుకుంటాడు. నాకు కూడా ఇలా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవ్వడం వల్ల, అంటే ఎంతసేపు ఇవాళ టీనేజ్ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చాలా ఈజీ తెలుసా. అంటే అప్పుడే కొత్తగా మేమేదో కొత్త ప్రపంచంలోకి వచ్చాము, ఇప్పుడే మా జీవితం మొదలైంది అనే ఒక ఫీల్ ఉంటుంది ఆ మైండ్ సెట్కి. ఆ ఫీలింగ్ని ఎడ్యుకేషనల్ సిస్టమ్ సరిచేస్తుంది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏం చేస్తుంది, 10th అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ ఇస్తుంది. ఇంటర్ వరకు 10th వరకు నువ్వు అన్నీ చదువుకుంటావు. ఇంటర్లో నువ్వు ఏ దారిలో వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఆ మైండ్ని తిప్పడం ఎడ్యుకేషనల్ సిస్టమ్ పని.
ఈ బయట వైరల్ అయ్యే కంటెంట్ పని కాదు. ఆ తర్వాత సరే నువ్వు ఎంపీసీ తీసుకుంటావా? ఆ రూట్‌లో వెళ్ళు. బైపీసీ తీసుకుంటావా? ఈ రూట్‌లో వెళ్ళు. లేదా ఆర్ట్స్ తీసుకుంటావా? ఆ రూట్‌లో వెళ్ళు. ఆ తర్వాత నువ్వు ఎంచుకున్న రూట్‌లో నువ్వు పనికొస్తావా? పనికిరావా? అనేది ఒక ఎంసెట్ ర్యాంక్ నిర్ణయిస్తది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక మనకు తెలిసిందే. నువ్వు అలాగే చదివితే చదువు, లేకపోతే పీహెచ్‌డీ దాకెళ్ళు, లేకపోతే బీటెక్ బ్యాక్‌లాగ్స్ యేసుకొని ఏ బ్యాక్ డోర్ జాబ్‌లోనో జాయిన్ అవ్వు. తర్వాత విషయం. చెడిపోతే చెడిపో, బాగుపడితే బాగుపడు. బట్ ఆ టైంలో ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే మైండ్స్ ఎలా ఉంటాయంటే, ఎడ్యుకేషనల్ సిస్టమే ఒక్కటే మనుషుల్ని పర్ఫెక్ట్‌గా చేస్తది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మీకు అందించేది మీ పేరెంట్సే. ఎందుకంటే అప్పటి వరకు నిన్ను తీసుకొచ్చింది వాళ్ళే. నువ్వు జీవితాంతం వాళ్ళని ఉద్ధరిస్తావన్న గ్యారంటీ లేదు. కానీ ఆ టైంలో నీకంటూ ఒక రూట్ పడాలి అంటే డొనేషన్లు ఇచ్చో, నిన్ను హాస్టల్‌లేసో. హాస్టల్ అంటే గుర్తొచ్చింది ఇంకొకటి. 2 గంటల సినిమా, గంట సేపు రియాలిటీ షోలయితే బాగా గుర్తుంటాయి. పొద్దున 5 గంటలకి స్పెషల్ క్లాసులు, సాయంత్రం ట్యూషన్లు, రోజంతా స్కూళ్ళు పెట్టినా మార్కులు రావు. ఇవి రావు. మరి అంటే ఇవి రాకపోతే ఏది రావద్దు. నీ మైండ్ పని చేయొద్దు. కానీ ఇవి బాగా గుర్తుంటాయి గదా! మరి అది గుర్తున్నప్పుడు ఇదెందుకు గుర్తుండదు? అక్కడ పనిచేసేది మైండే, ఇక్కడ పనిచేసేది మైండే. ఇట్లా ఉంటది సిట్యుయేషన్. ఇట్లాంటి వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఇట్లాంటి కంటెంట్‌ని యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ వేసేవాళ్ళు ఉంటారు. అవి చూసి అలాగే మనం తయారవ్వాలి అనుకొని చెడిపోయి మొత్తానికే చెడిపోయి సర్వనాశనమైన వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆన్‌లైన్‌లో ఎలాంటి వీడియో చూడాలి, ఏం చూడొద్దు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడండి. మీరు వెళ్ళని ప్రదేశాలు బోలెడన్ని ఉంటాయి, ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఒకప్పుడంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో, హిస్టరీ ఛానల్లో ఉండేది. ఇప్పుడు అరచేతుల్లో 1,90,000 వీడియోలు. అన్ని టెంపుల్స్ గురించి తెలుసుకోండి, అన్ని ఊర్ల గురించి తెలుసు, అన్ని కంట్రీస్ వాళ్ళ అలవాట్లు, అక్కడి ఫుడ్ సిస్టమ్, అక్కడ ఉండే జంతువులు, నెక్స్ట్ సైంటిఫిక్ వీడియోలు, అన్ని వస్తువుల గురించి తెలుసుకోండి. మంచి నాలెడ్జ్ వస్తుంది. అన్ని వంటల గురించి తెలుసుకోండి. మిమ్మల్ని వండి తినాలనేం లేదు, బట్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఒక ఆర్టే ఇంకా చెప్పాలి అంటే. ఇట్లా చాలా ఉంటాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్. బట్ అట్లా కాకుండా ఈ డబల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బాడీ షేమింగులు, సర్వనాశనం అయిపోయేలాంటి వీడియోలు అప్లోడ్ చేసేవాడివి. నేను ఇక్కడ అప్లోడ్ చేసినోడిని వీడిని ఏమన్నా, మీరు చూస్తున్నారు కాబట్టి వాడు అప్లోడ్ చేశాడు. అఫ్కోర్స్ కానీ లాస్ట్కి వాడే అరెస్ట్ అయ్యాడు. చూడండి, మీరందరూ బాగున్నారు. మళ్ళీ ఈ 7 లక్షల సబ్స్క్రైబర్లు, ఈ 15 లక్షల సబ్స్క్రైబర్లు అందరూ బాగానే ఉంటారు. మీరు ఆదరిస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాడు అదే తరహాలో వీడియోలు అప్లోడ్ చేస్తాం, లాస్ట్ వీడియో అరెస్ట్ అయ్యాడు. మీరు బాగున్నారు. మీరందరూ కూడా నేరస్తులే ఇంకా చెప్పాలంటే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ అరెస్ట్కి అర్హులు ఇంకా చెప్పాలి అంటే. సో బెటర్ ఇప్పటికైనా సరే చండాలమైన వీడియోలు అప్లోడ్ చేయకండి, చైల్డ్ అబ్యూస్మెంట్ చేయకండి, బాడీ షేమింగ్ చేయకండి, లేడీస్ గురించి మాట్లాడకండి. ఇంకా బయట ఉండే క్రైమ్ని ఛానల్స్ ఎందుకు అంతగా వేస్తాయి అంటే, అదేదో జరిగింది అని చూపించడమే కాదు దాని వెనకాల మోటివ్. ఇలాంటి నేరాలు జరుగుతాయని మీకు అవేర్నెస్ తేవడం, నెక్స్ట్ అలాంటి నేరాలు చేస్తే ఏమవుద్దో చూపించడం, అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి ఒక హెచ్చరికలాగా ఉండడం లాంటిదే మీడియా ఛానల్స్ మోటివే. కానీ మరి మీరు ఎందుకు చూపిస్తున్నారు అని వీళ్ళు వేసే క్వశ్చన్లు ఇవి, జనరేషన్ వేసే క్వశ్చన్లు ఇవి చెప్పాలి అంటే. సో వాట్ ఎవర్, దయచేసి టీనేజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వైరల్ కంటెంట్ చూసి చెడిపోకండి. మీకు అప్పుడే పెళ్ళిళ్ళు, కొత్త సంసారము, ఇంకేదో అవసరం లేదు. కొన్నాళ్ళు చదువు మీద ఫోకస్ పెట్టి, చదువు అనేది ఏంటంటే ఓన్లీ నాట్ ఒక బుకిష్ లాంగ్వేజ్ నాలెడ్జే కాదు, నడవడిక అన్నీ నేర్పిస్తుంది. ఆ తర్వాత ఒక స్టేజ్ అంతా మీకే అర్థమైపోతావు. 24కి రండి, 25కి రండి. అప్పుడు నిజంగా మీకు అనిపిస్తుంది, అరే అవును కదా ఏంటిది. అప్పుడు చదివే స్టేజ్లో చదవకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదవాలనుకున్నా కూడా అవ్వదు ఇంకా చెప్పాలి అంటే. సో చండాలమైన కంటెంట్కి దయచేసి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.